వేదాలలోని మంత్రాలకు ఎంతో శక్తి ఉంటుంది. ఆ మంత్రాలు అనేవి ఎవరైనా సరే మనసుతో పఠించినట్లయితే వాటి ఫలితం తప్పక ఉంటుంది. గొల్లవాడైన సామాన్య యువకుడు మహాకవి కాళిదాసుగా ప్రసిద్ధి చెందాడు. దీనిని బట్టి మంత్రాలకు ఎంత శక్తి ఉందో మనకి అర్థం అవుతూనే ఉంది. ఇక గొర్రెకు బెత్తెడు తోకే అన్నట్లుగా కొంతమంది ఎంత కష్టపడినా వారి శ్రమకు తగ్గ ఫలితం రాదు. మరి అలాంటి వారి కష్టాలు తొలగిపోవాలి అంటే ఉదయాన్నే స్నానమాచరించి ఈ ఒక్క మంత్రాన్ని తప్పక పఠించండి. భారతీయిలే సరస్వతీ యావహ సర్వ ఉపబ్రువే తానః చోదయితే శ్రియే. ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించండి. లోకానికి వెలుగును ప్రసాదించేది సూర్యుడు. ఈ లోకాన్ని తన భుజస్కంధాలపై మోస్తున్నది భూదేవి. మనకి వాక్కుని జ్ఞానాన్ని ప్రసాదించేది సరస్వతీదేవి. ఈ ముగ్గురి ఆశీర్వాద బలంతో మనకు సకల సంపదలు శ్రేయస్సులు కలుగుతాయి. ఓ దేవతలారా, నేను సంపదలు పదవులు శ్రేయస్సు పొందే విధంగా మీ ముగ్గురు నన్ను దీవించండి. మీ ఆశీర్వాదం వల్ల నాకు ఇవన్నీ కలిగి మా ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండాలి. అలా నన్ను దీవించండి అని దీనికి అర్థం. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత పూజ గదిలోకి వెళ్ళి మీకు ఇష్టమైన దేవుడికి దీపారాధన చేసి నైవేద్యం పెట్టి ఈ మంత్రాన్ని తప్పక పఠించండి. అలా 21 రోజుల పాటు రోజుకి 21 సార్లు ఈ మంత్రాన్ని పఠించినట్లయితే మీ దారిద్ర్యం తొలగిపోతుంది. ఈ మంత్రం ఇంట్లో జపించటం వలన మీ ఇంట్లో పొంచి ఉన్న కష్టాలు వణికిపోతాయి. కష్టాలకే కన్నీళ్లు తెప్పించే మంత్రం ఇది. సూర్య భగవానుడు, భూదేవి, సరస్వతీదేవి కృప వల్ల మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి తప్పక మీ ఇళ్ళు దద్దరిల్లేలా ఈ మంత్రాన్ని మరోసారి వినిపించండి. భారతీయిలే సరస్వతీ యావహ సర్వ ఉపబ్రువే తానః చోదయితే శ్రియే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.